మీ పక్కన వాళ్ళు, మీ దగ్గరి వాళ్ళు మంచి వాళ్ళ కాదా అనే సందిగ్ధంలో ఉన్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మంచి వాళ్ళని గుర్తుపట్టండి. నెంబర్ 1, వీళ్ళకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా వీళ్ళ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు అనేది ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటారే తప్ప బాధను చెప్పుకోలేరు. నెంబర్ 2, వాళ్లకు తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం మొదటగా వీళ్ళే స్పందిస్తారండి. ఏదైనా సహాయం చేయాలి, తెలిసిన వారైనా తెలియని వారికైనా సహాయం చేయాలనే భావం అనేది వీళ్ళలో ఉంటుంది. నెంబర్ 3, వీళ్ళు ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి ముందే హర్ట్ అవుతారేమో అని వీళ్ళే ఫీల్ అవుతారండి. ముందుగానే వాళ్ళకంటే ముందు వీళ్ళే ఫీల్ అవుతారు. వాళ్ళను ఏమీ అనరు కూడా. నెంబర్ 4, వీళ్ళు ఎవరైనా వ్యక్తులు బాగుపడితే వీళ్ళ ద్వారా ఎవరైనా బాగుపడితే చాలా సంతోషపడతారండి. ఎప్పుడు కుళ్ళుకోరు. ఇంకా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటారు. బాగా పైకి రండి, కష్టపడండి అని మాటలు చెప్తూ ఉంటారే తప్ప ఎప్పుడు కూడా కుళ్ళుకోరు. ఇక నెంబర్ 5, ఇది చాలా చాలా నిజమండి. ఎంతవరకంటే వీళ్ళకు చెడు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు బాగుండాలి, వాళ్లకు హెల్ప్ చేయాలి, వాళ్ళు అడగగానే వాళ్లకు హెల్ప్ చేస్తుంటారండి. వీళ్ళను ఎంత మంచి వాళ్ళు అంటారంటే అసలు వీళ్ళు మంచి వాళ్ళు కాదండి, దేవుళ్ళతో సమానమండి. నేనైతే దేవుడితో భావిస్తానండి ఇలాంటి లక్షణాలుంటే. మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి.